ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ఇంచుమించుగా మనం భోజనానికి కేటాయిస్తాం. నిజం చెప్పాలంటే ఆ సమయం అంతా వృధా అయిపోతుంది. ఆ సమయంలో మనం ఇంట్లో పనులు కానీ, ప్రాపంచిక పనులు కానీ, వ్యవసాయం, ఆఫీసు, వ్యాపారం ఏమీ చెయ్యం. కేవలం భోజనానికే కేటాయిస్తాం అర్ధగంట కూడా. దాన్ని కూడా పరమాత్మ నామస్మరణలో స్వీకరించడం ద్వారా, భోజనాన్ని భగవత్ స్మరణలో చేయడం వలన మన రోజులోని 24 గంటల్లో ఇంకో గంట సమయం పరమాత్మకి ఇచ్చిన వాళ్ళు అవుతాము అని చెప్తూ ఉన్నారు గురుదేవుడు. మీరేమీ నష్టపోవట్లేదు, ప్రత్యేకంగా చేయవలసింది లేదు అని చెప్తున్నారు గురుదేవులు. మీరు చేసేటువంటి పనిలోనే చిన్న మార్పు చేసుకుని పరమాత్మ స్మరణలో చేసినట్లయితే ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ధ్యానం గంట సమయం, ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట భోజనం గంట సమయం, 24 గంటల్లో 2 గంటల పాటు మనం పరమాత్మ నామస్మరణలో గడిపిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు ఇప్పుడు గురుదేవులు ఏ విధంగా అయితే తెలియచేశారో, మన ఆత్మ చెప్పినట్లుగా మన ఇష్టదైవాన్ని ధ్యానం ఏ విధంగా చేసాము, అదేవిధంగా సాకార పూజారులు అయితే ఇందాక గురుదేవులు చెప్పినట్లు పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టపడతారు. భగవంతుడు రూపం చూడగానే చక్కగా మన మనసు లగ్నం అవుతుంది, అదే రూపాన్ని తదేకంగా చూడాలనిపిస్తుంది. వారినే సాకార పూజారులు అంటారు. ఇంకొంతమంది ఉంటారు భగవంతుని యొక్క నామాన్ని స్మరించడానికి ఇష్టపడతారు. భగవన్నామం చేస్తుంటే వాళ్ళకి తెలియనటువంటి ఆనందం కలుగుతుంటుంది, మనసులో ఏదో తెలియనటువంటి అనుభూతి. వారిని నిరాకార పూజారులు అంటారు అని చెప్తూ ఉన్నారు గురుదేవులు. ఈ నిరాకార పూజారులకు కూడా విధానం చెప్పారు గురుదేవులు. ఆ పరమాత్మ నామాన్ని తీసుకోండి. భగవంతుని యొక్క రూపాల్లాగే నామాలు కూడా చాలా చాలా ఉన్నాయి. ఓం, రామ్, అల్లా, వాహిగురు, ఇలాగ ఆ భగవన్ నామాన్ని తీసుకుని మన యొక్క హృదయ శబ్దంలో హృదయం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. లబ్డబ్ అని కానీ, దుగ్ అని కానీ ఆ హృదయ శబ్దంలో మన భగవన్ నామం వినడానికి ప్రయత్నం చేయాలి. భావన ద్వారా మన హృదయం పరమాత్మ నామాన్ని, నా ఇష్టదైవాన్నే స్పందిస్తోంది అనే భావన చేసి హృదయ స్థానంలో ఇష్టదైవ నామాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ఇది నిరాకార పూజారులకి. ఈ విధంగానే రాత్రి నిద్రించే ముందు కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని నిద్రించినట్లయితే నిద్ర లేవగానే మంచం మించి కాలు కింద పెట్టగానే మీ భగవన్ నామం, మీ ఇష్టదేవి యొక్క నామం గుర్తుకొస్తుంది. లేదా మీ ఇష్టదేవి యొక్క కళ్ళు తెరవగానే మీ ఇష్టదేవం గుర్తుకొస్తాడు. గురుదేవులు ఏమని చెప్తున్నారు, ఈ 6 గంటలు నిద్ర సమయం వృధా పోలేదు, మీరు ధ్యానం చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి, మన జీవితాన్ని ఇంకా భగవన్మయం చేసుకోవాలి అంటే ఇది కూడా చక్కటి మార్గం. ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, గంట సమయం ధ్యానం, ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట భోజనం పరమాత్మ స్మరణలో స్వీకరించడం ద్వారా ఇంకో గంట సమయం, రాత్రి నిద్రా సమయం భగవంతుడి ధ్యానంలో నిద్రించి ఉదయం లేవగానే చక్కటి అనుభవాలు పొందుతాం. అంటే 24 గంటల్లో 8 గంటల సమయం మనం ఎటువంటి కష్టం పడకుండా, గొప్ప గొప్ప మహాత్ములు, సన్యాసులు, యోగులు కూడా పొందలేనటువంటి స్థితి ఇది. చాలా తేలికైన విధానం చెప్తున్నారు గురుదేవులు. ఎంతటి బిజీగా తీరిక లేనటువంటి వ్యక్తి అయినా సరే ఈ 8 గంటల సాధన చాలా అలవోకగా తేలిగ్గా చేయవచ్చు అని చెప్తున్నారు. ఇంకా దీని గురించి, ఈ 8 గంటల సాధన గురించి గురుదేవులు వీలున్నప్పుడు ప్రతి చిన్న విషయం కూడా చాలా డీటెయిల్డ్గా కూలంకషంగా చెప్తానని చెప్పారు గురుదేవులు అవకాశం వచ్చినప్పుడు. అదేవిధంగా ఈ సత్సంగ్ మన మార్గం ఇదంతా కూడా ఈ గృహస్థాశ్రమ మార్గం నచ్చితే గనక ఈ విధానాన్ని మరొక వ్యక్తికి కూడా తెలియచేసి, అంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ స్నేహితులకి, కొత్త వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు వస్తారు. మీరు ఎలాగా వస్తున్నారు, గురుదేవులు అదే చెప్తున్నారు, 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి వస్తున్నామని చెప్పారు కదా. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి ఈ ఆనందాన్ని, లాభాన్ని పొందుతున్నారో దాన్ని కొత్త వాళ్ళకి కూడా అందజేయాలి, ఇతరులకు కూడా తెలియచేయాలి. ఏం జరుగుతుంది, దీనివల్ల కలిగే లాభం ఏమిటి అంటే, మనం ధ్యానం చేసుకోవడం వల్ల మనకు లాభం కలుగుతుంది, కరెక్టే. ఇంకొకరికి కూడా మన విధానాన్ని తెలియచేయడం వలన, ఈ సాధనా విధానం, ఈ గురుదేవుల గురించి, మన సత్సంగం గురించి తెలియచేయడం వలన వేరొకరికి చెప్తున్నాం అంటే మనం 1-2 సార్లు మననం చేసుకుంటున్నాం, ఇంకా ఆనందం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా సెంటర్ ఆర్గనైజరే వచ్చి సత్సంగం పెట్టాలి, ప్రచార ప్రసారం చేయాలి, పబ్లిసిటీ చేయాలని ఏమీ లేదు. మీరందరూ కూడా చాలా చాలా సంవత్సరాలుగా సత్సంగం వస్తున్నారు కాబట్టి మీరు కూడా మన సత్సంగం యొక్క సేవ చేయవచ్చు. కొత్త వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా మన మార్గం గురించి చెప్పి సత్సంగం తీసుకొచ్చి
కొత్త వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం సాధన ఎలా చేయాలో చెప్పి ఈ ఆనందాన్ని మనం పొందేటువంటి ఈ మానసిక ఆనందాన్ని వాళ్ళకు కూడా కల్పించవచ్చు అని చెప్తూ ఉన్నారు గురుదేవులు. दूसरी बात क्या है कि ये त्याग कि घर से निकलकर 2 दिन बाहर रहे, इट इज ए त्याग. हर चीज का त्याग है. शरीर का त्याग, ठीक है, समय का त्याग. आप समय लगे हुए, संडे का सत्संग आया या जब आपके यहाँ सेंटर चलता है उसका त्याग आया है ना, वो आया, आपने घर की चीजें एक तरफ रख दी, सत्संग में गए, समय का त्याग हो गया है. ठीक है. उसके बाद है समय का त्याग, धन का त्याग. ठीक है. उसके बाद का सबसे ऊंचा त्याग क्या है? मन का त्याग. मन के अंदर कभी भी वैर भावना नहीं आनी चाहिए, गलत भावना नहीं आनी चाहिए सत्संग के प्रति, क्योंकि अगर गलत भावना मन के अंदर आई तो प्रोग्रेस रुक जाएगी, आगे बढ़ेगी नहीं. ठीक है. उसका क्या त्याग? मन का, मन निरंतर परमात्मा की याद में लगा रहे. आप आइए, अपने बच्चों को पढ़ाइए, अपने बच्चों को लेके आइए. ऐसे बहुत से एग्जाम्पल हैं जो परिवार एकजुट होकर चलता है, वो अपने बच्चों तक को सत्संग के अंदर लाते हैं. चाहे बच्चा शोर ही मचाता हो, खेलता ही हो, उनको खेलने दीजिए, उनको रोने दीजिए. आप अपने परिवार के बच्चों को बड़े आराम से सत्संग में ला सकते हैं, कोई रिस्ट्रिक्शन नहीं है किसी प्रकार की. ठीक है. सबसे ऊंचा था मन का, ऐसी लॉस नाम की हमारे हृदय में जागृत हो जो निरंतर जलती रहे, कोई अड़चन ना आए उसके अंदर. जब आपके हृदय में वो दीपक जल जाएगा तो आपके फेस के ऊपर अलग रौनक होगी. दूसरा इंसान अगर आपको देखेगा तो कहेगा कि ये कहीं मेडिटेशन के लिए जाता है, पता लगता है. उसके बाद क्या हुआ कि जब आपके हृदय में अखिल भारतीय संत संस्था की लॉ जागृत होगी तो आप 10 लोगों को बताएंगे. जब 10 लोगों को बताएंगे तो और समय आपका परमात्मा की याद में बीतना शुरू होगा. अब आप खूब इस रास्ते पे चल पाएंगे. ठीक है. और हृदय निरंतर चलते फिरते, खाते पीते, सोते जागते परमात्मा की याद में लगा रहे. और हम इस रास्ते पर हमारे महाराज जी के बताए हुए बहुत सुंदरता से चल सके और उनके प्रकाश को विश्व में फैला सके. परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण. ఆహార శుద్ధి, విహార శుద్ధి, అభ్యాసం అన్నీ కూడా. ఇక 4వది మిగిలిపోయింది వైరాగ్యం, అంటే త్యాగం. ఎప్పుడైతే మనం ఈ సాధన, ధ్యానం, అభ్యాసం ఇవన్నీ కూడా చేసామో మనపూర్వకంగా కూడా త్యాగం అనే దాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. నిజానికి చాలామంది త్యాగం అంటే చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏమిటి, ఇల్లు వాకిలి అన్నీ విడిచిపెట్టేసి అందరినీ త్యాగం చేసేసి ఎక్కడికో వెళ్ళిపోవడానికి. కానీ మనది అది కాదు, మానసిక త్యాగం. ఈ సాధన, అభ్యాసం ఎప్పుడైతే మనం అవలంబించామో, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని, ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించామో, దీని యొక్క ఫలితం 100కి 100 పాళ్ళు మనం చేసేటువంటి అభ్యాసం లేదా ధ్యానం, దీనికి సంబంధించినటువంటి ఫలితం 100కి 100 పాళ్ళు పొందాలి అంటే ఎంతో కొంత త్యాగం చేయవలసి ఉంటుంది. ఆ త్యాగం ఏమిటి? మన యొక్క విలువైన సమయాన్ని త్యాగం చేయాలి మొట్టమొదటిగా. అంటే కొంతసేపు ధ్యానంలో కూర్చోవాలి, రోజుకి వారానికి 1 గంట సత్సంగంలో కూర్చోవాలి, ఆదివారం, గురువారం సమయాన్ని త్యాగం చేయడం. మన ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ పక్కన పెట్టేసి తప్పనిసరిగా ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట ధ్యానానికి సమయాన్ని కేటాయించాలి, కాలాన్ని త్యాగం చేయడం. అదేవిధంగా వారంలో తప్పకుండా సత్సంగం వెళ్ళాలి, గంట లేదా గంటన్నర, అది కూడా సమయాన్ని త్యాగం చేయడమే. రెండవది శారీరక త్యాగం, అంటే శరీరంతో ఇందాక చెప్పినట్లుగా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్సంగం గురించి ప్రచార ప్రసారాలు, మన సత్సంగం యొక్క అభివృద్ధికి, మన సత్సంగం విశ్వవ్యాప్తం అవడానికి మన విధానం కొత్త వాళ్ళకి తెలియచేయడం. ఇంకా ఎక్కడైతే ప్రత్యేక సత్సంగ కార్యక్రమాలు అవుతున్నాయో అన్ని చోట్లకి కూడా వెళ్ళాలి, శరీరం కష్టం కలుగుతుంది అనుకోకుండా. ముఖ్యంగా బండారాకు వెళ్ళడం, అదేవిధంగా గురుదేవులు వచ్చినప్పుడల్లా ప్రత్యేక సత్సంగ కార్యక్రమాలకు వెళ్ళడం,
ఇవన్నీ చేస్తూ ఉండాలి. దీన్ని శారీరక త్యాగం అంటారు. గురుదేవులు చెప్తూ ఉన్నారు, వారు వచ్చినప్పుడల్లా ఉదయం చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. గతంలో సుబ్రహ్మణ్య మైదానంలో పెట్టారు, రాజమండ్రి ఆనంద కళా కేంద్రంలో. ఉదయం ప్రోగ్రాంకి మొత్తం మైదానం అంతా నిండిపోయింది, ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలేనంత జనం. సాయంత్రం ప్రోగ్రాంకి సగం మంది అయిపోయారు, సగం మంది వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం మూడో స్టెప్ అంటే సాధన గురించి, ఈ అభ్యాసం గురించి 3 రోజులు చెప్తూ ఉంటారు గురుదేవులు సాధారణంగా. మర్నాడు ఉదయం చెప్పేసరికి అందులో ఉన్నటువంటి సగం మంది ఇంకా తగ్గిపోయారు, అంటే పావు వంతు అయిపోయారు. అలా ఉండకూడదని చెప్తున్నారు గురుదేవులు. ఎన్ని రోజులు కార్యక్రమాలు జరిగితే అన్ని కార్యక్రమాలకి కూడా తప్పనిసరిగా 100% హాజరవ్వాలి. ఏదో ఉదయం వచ్చాం, ధ్యానంలో కూర్చున్నాం, గురువుగారి దర్శనం చేసుకున్నాం, ఆయన చేతిలో 2 పళ్ళు పెట్టేసాం, వెళ్ళిపోయాం, అది కాదు. పూర్తి ఫలితం పొందాలి అంటే గురుదేవులు ఎన్ని రోజులు ఉన్నారో, ఎన్ని సత్సంగ్ సెషన్స్ అయితే పెట్టారో అన్నిటిలోనూ కూడా పార్టిసిపేట్ చేయాలి, పాల్గొవాలి. ఉదయం, సాయంత్రం, మర్నాడు ఉదయం, అదేవిధంగా ఆ తర్వాత రోజు రాత్రి ఉంటే ఆ తర్వాత రోజు రాత్రి కూడా పూర్తిగా అటెండ్ అవ్వాలి. తప్పనిసరిగా మన టైంని కేటాయించాలి. అదేవిధంగా ఆర్థికపరమైన త్యాగం అనగా ధన త్యాగం. సంస్థ అభివృద్ధికి, మన యొక్క సత్సంగ అభివృద్ధికి యథోచితంగా మనకు ఎంత తోస్తే అంత, మనం ఎంత ఇవ్వగలిగితే అంత, మన రోజువారీ ఖర్చుల్లో ఇది కూడా ఒక ఖర్చు అనుకుని నెల తిరిగేసరికి ఎంతో కొంత డబ్బులు పక్కన పెట్టి నెల అయ్యాక గురుదేవులకు ఇవ్వడం, ఇది ఆర్థికపరమైనటువంటి త్యాగం. ఎప్పుడైతే ధనాన్ని పరమాత్మ కోసం ఖర్చు పెట్టామో మన మనసులో ధనం మీద ఎటువంటి వ్యామోహం ఉండదు. పూర్వం నుంచి కూడా ఈ దాన ధర్మాలు లేదా మహాత్ములకు విరాళాలు ఇవ్వడాలు ఇవన్నీ మన పూర్వీకులు చేసేవారు, మనందరికీ కూడా తెలుసు. దానిలో ఉన్న రహస్యం ఏమిటి? ధనం మీద వ్యామోహం పోవాలి, ధనధాన్యాదుల మీద, ఆస్తిపాస్తుల మీద. ఎప్పుడైతే పరమాత్మకు మనం ఒక పైసా ఖర్చు పెట్టామో అది రేపటి రోజు 100 తిరిగి మనకే వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక సత్సంగ్ మరియు సత్సంగ అభివృద్ధికి కొంత మొత్తం తీసి పక్కన పెట్టి నెల అయ్యాక మన సత్సంగంలో మన ఆర్గనైజర్ గారికి ఇవ్వాలి. ఎంతో కొంత మన ఆర్థిక స్తోమత ఎంత ఉంటే అంత. పక్క వాళ్ళు అంత ఇస్తున్నారు, మనమే ఎంత ఇవ్వాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అదేవిధంగా కుదరకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, చక్కగా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు, ఎటువంటి మొహమాటం లేదు. ఇది ఆర్థికపరమైనటువంటి త్యాగం. మానసిక త్యాగం, మనస్సుతోటి ఎవరి మీద కూడా వైరం పెట్టుకోకూడదు. మనసులో ఎవరి మీద భేదభావం కానీ, కక్ష కానీ, కార్పణ్యాలు కానీ ఏమీ ఉండకూడదు. మనసుని ఎప్పుడు కూడా కేవలం పరమాత్మకి తప్ప ఇక ఎటువంటి వేరే వస్తువుకి కేటాయించకూడదు. మీకు మనసులో బాధ కలిగిందనుకోండి, సత్సంగంలో మీ ధ్యానానికి, మీ అభ్యాసానికి ఎవరైనా సరే ఆటంకం కలిగించారనుకోండి, నిర్మమాటంగా రెండో ఆలోచన లేకుండా వచ్చి మీ సత్సంగ ఆర్గనైజర్కి చెప్పొచ్చు, ఏమండి పలానా వ్యక్తి వల్ల నాకు ధ్యానం కుదరట్లేదు, పలానా వారి వల్ల ఇలా జరుగుతుంది, పలానా వాళ్ళ వల్ల ఇక్కడ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా పాడైపోతుంది చెప్పొచ్చు అని చెప్తున్నారు గురుదేవులు. ఆఖరికి మీ సత్సంగ ఆర్గనైజర్ వల్ల కూడా మీకు ఏమైనా కష్టాలు, బాధలు కలిగితే సరాసరి నాకు ఉత్తరం రాయండి అని చెప్తున్నారు గురుదేవులు. మానసిక పరమైనటువంటి త్యాగం. ఎప్పుడైతే ఈ విధంగా మనస్సుని, సమయాన్ని, శరీరాన్ని, ధనాన్ని అన్నిటినీ కూడా ఒక్కొక్కటి త్యాగం చేసుకుంటూ పరమాత్మ కోసం, సత్సంగం కోసం, సద్గురువు కోసం కేటాయిస్తూ ఉన్నాము, చాలా సుందరంగా అవుతుంది మన జీవనం. ఇందాక గురుదేవులు తెలియచేశారు, 15 రోజులు, కేవలం ఒక 15 రోజులు కనుక ఈ అభ్యాసం చేసినట్లయితే 16వ రోజు మీకు ఎటువంటి కష్టం ఉండదు. మీరు ఏమి చేయక్కలే, స్వతహాగా ఉదయం అవగానే ధ్యానం చేసుకోమని చెప్తుంది మనసు. భోజనం ముందు కూర్చుని ఒక ముద్ద తీసుకోగానే పరమాత్మ నామస్మరణ వచ్చి చేరుతుంది, పడుకోగానే దానంతట అదే భగవన్ నామస్మరణ వచ్చి చేరుతుందని చెప్తున్నారు గురుదేవులు. బయటికి వెళ్ళి చూసేసరికి ఈ మార్గంలో మీరు కొద్ది రోజులు ఉండేసరికి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గమనించి గుర్తుపట్టి మీ ముఖంలో ఉన్నటువంటి వర్చస్సు, కళ, తేజస్సు అన్నీ కూడా ఇతరులు గుర్తుపడతారు. నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, నువ్వు ఏదో సాధన చేస్తున్నావు, నువ్వు ఎవరో గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నావు, నీ ముఖం చెప్తోంది, నీ ప్రవర్తన చెప్తోంది, నీ రోజువారీ బిహేవియర్ చెప్తోంది. పరమపూజ్య గురుదేవులు కూడా స్వయంగా వారి అనుభవం తెలియజేశారు. వాళ్ళ ఎండి గారు, వాళ్ళ సిఎండి గురుదేవుల్ని అడిగారంట, నీ ముఖం ఎప్పుడూ కూడా తేజస్సుతోటి, వచ్చేస్తోటి ఉంటుంది, నువ్వేదో చేస్తున్నావు, నువ్వు ధ్యానం చేస్తావా ఏంటి అంటే, నేను ఇలా పలానా మార్గంలో ఉన్నానండి, మాది అఖిల భారతీయ సంతమ సత్సంగం, నేను సాధన ధ్యానం చేస్తూ ఉంటానంటే అది నీ ముఖం చెప్తోంది. అందుకే నాకు సందేహం వచ్చి నిన్ను అడిగాను అని అడిగట వాళ్ళ ఎండి గారు.
అలాగా మనం చేసేటువంటి అభ్యాసం ఎప్పుడైతే లోపల పూర్తిగా పండిపోయిందో దాని యొక్క ఫలితం మన ముఖంలో కనబడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే అతని మనసులో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు ముఖంలో కనబడిపోతాయి. ఎవరు కూడా దాచలేరు. గురుదేవులు కూడా అదే చెప్తున్నారు. ఈ విధంగా ఈ మార్గాన్ని అన్వయించుకున్నట్లయితే మీరే కాదు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకురామని చెప్తున్నారు. ఈ వయసు నుంచే అలవాటు చేయండి భగవన్నామం. వాళ్ళు అల్లరి చేస్తున్నారని కానీ, లేదా అక్కడ వాళ్ళ గోల చేస్తారని, గెంతులేస్తారని ఏం పర్వాలేదు. ఎటువంటి మొహమాటం లేకుండా పిల్లల్ని సైతం కూడా తీసుకురామని చెప్తున్నారు. తీసుకురాక ఆ సత్సంగ వాతావరణం వాళ్ళ మీద పడి వాళ్ళే సెట్ అవుతారు. వాళ్ళకే చక్కటి లక్షణాలు వస్తాయి. చిన్నతనం నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో పెరుగుతారు. తర్వాత మన జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. నిన్న గురుదేవులు తెలియచేశారు భోపాలపట్నంలో, పరమాత్మ మనల్ని ఎంత సుఖంగా, ఎంత క్షేమంగా ఉంచుతాడు అంటే, చిన్నప్పుడు పుట్టినప్పుడు మనం తల్లి చేతుల్లో పెరుగుతాం, తల్లిదండ్రుల చేతుల్లో. తర్వాత బంధువులు, కొంచెం పెద్ద అయ్యాక స్నేహితులు, ఆ తర్వాత భార్య లేదా భర్త, ఆ తర్వాత కొడుకులు, కోడళ్ళు, ఆ తర్వాత మనవలు. చివరికి మనం వెళ్ళిపోయేది కూడా మన వాళ్ళ చేతుల్లోనే. ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయేంత వరకు కూడా పరమాత్మ మనకి చుట్టూ ఎంతో రక్షణ వలయం అయిన వాళ్ళని మనకి చుట్టూ ఏర్పాటు చేశాడు. అటువంటి స్థితిలో మనం వెళ్ళిపోవాలి అంటే మన వాళ్ళందరినీ కూడా ఈ సత్సంగంలోకి తీసుకురావాలి. పిల్లల్ని, మనల్ని, కొడుకుల్ని, కోళ్ళని కూడా. మన ఆఖరి సమయం కూడా సంతోషంగా ఉండాలి అంటే సకుటుంబ సపరివార సమేతంగా ఈ సత్సంగం రావాలి అని చెప్తూ ఉన్నారు గురుదేవులు. अभी एक भजन होगा और भजन के साथ साथ सब भाई बहन अपने अपने इष्ट का ध्यान करेंगे. मनसा ధ్యానించవే మనసా ఆ పరమాత్ముని పరమ పావనుని మనసా ధ్యానించవే మనసా భక్తులందరూ ప్రభువును వాసించి ధన్యత చెందిరి ముక్తిని పొందిరి లేనిపోని విషయాల బందివై మాయలోన పడి మరచిపోకుమా మనసా ధ్యానించవే మనసా ఎచటో లేడు నీలోనే హరి నివసించి ఉన్నాడు కనుగొనుమా ప్రతి వస్తువులో ప్రతి జీవిలో వ్యాపించి ఉన్నాడు కనుగొనుమా మనసా ధ్యానించవే మనసా మనసారా ఒకసారి పిలువుమా పరుగులిడుతూ ప్రభు దరికి చేరడా దీననాథుడు దయాసాగరుడు భక్తి శ్రద్ధలకు మురిసిపోవడా మనసా ధ్యానించవే మనసా వయసు కాదని సమయము లేదని భక్తి మార్గమును వదలకుమా గురు చరణములే నమ్మిన వారికి సద్గురు చరణములే నమ్మిన వారికి పరమ పదము లభించుగదా మనసా ధ్యానించవే మనసా ఆ పరమాత్ముని పరమ పావనుని మనసా ధ్యానించవే మనసా. ध्यान योग के कार्यक्रम आनंद योग से
निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।